శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ఏప్రిల్ 23వ తారీఖు దినఫలాలు. ఈరోజు మరి బుధవారం, దశమి తిథి అనేది మధ్యాహ్నం 4:43 వరకు ఉంటుంది. తదనంతరం ఏకాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ధనిష్ట నక్షత్రం అనేది మధ్యాహ్నం 12:08 వరకు ఉంటుంది. తదనంతరం శతభిషం. ఇక మరి ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికి బుధవారం దశమితో కూడినది, మరి మధ్యాహ్నం వరకు ఉంటుంది కనుక ఈరోజు ఉదయం ఏదైనా సరే మరి గంగాదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం అనేది కానీ, మరి గంగా 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 అని చెప్పి ఆ నామాన్ని స్మరించడం వల్ల కూడా మనం చేసే తప్పిదాల నుంచి ఎంతో కొంత బయటపడడానికైతే ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం సంతృప్తికరంగా, ఉల్లాసభరితంగా, ఉత్సాహవంతంగానే గడిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా సరే చిన్నవో పెద్దవో ఒక్కోసారి ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి అయితే ఎదురు కావచ్చు. కొత్తగా వివాహం కావాలనుకునే వారి ప్రయత్నాలు ఫలింపబడటం అనేది కూడా కనిపిస్తుంది. సంతాన పరంగా ఏవైనా సరే కొంతవరకు ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకి మీరు మధ్యవర్తిత్వం జరపటం అనేది మంచిది కాదు. ఇక ఆ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి. ఇటు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్నవారికి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి కూడా ఎంతో కొంత లాభసాటిగానే అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈరోజు కొద్దిగా క్షణికావేశం పెరిగే పరిస్థితి ఉంటుంది కనుక దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉన్నాయి. కొత్తగా వివాహం కావాలనుకునే వారికి కూడా చాలా మంచి రోజుగా చెప్పాలి కనుక వారి ప్రయత్నాలు తప్పకుండా ఈరోజు అయితే కనుక మొదలు పెట్టుకోవచ్చు. సంతాన విషయంలో కొంత ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు అయితే తలెత్తచ్చు. కొద్దిగా మరి ఏదైనా సరే కోర్సులు అభ్యసించాలి, వాటికి సంబంధించిన పరీక్ష ఫీజులు ఈరోజు మేము కట్టుకోవచ్చా, అలా ఎవరికైనా సరే ఈ విద్యార్థులకి కానీ ఇతరత్ర ఎవరికైనా సరే ఈ కోర్సుల కోసం వెళ్ళే వారికి ఏదైనా సరే మరి ఈరోజు అవకాశం ఏంటి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా రోహిణి నక్షత్రం వారికి మా తర్వాత ఎక్కువ మంచిది అనేది ఉంటుంది. అయితే ఈరోజు మరి కృత్తికా నక్షత్రం వారికి అసలు మంచిది కాదు. మిగతా వారికి మరి ఇంకా ఉన్నదల్లా మొగశిర నక్షత్రం వారికి కొంత వెసులుబాటు. ముఖ్యంగా ఎక్కువ శాతం అయితే కనుక రోహిణి నక్షత్రానికి మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. క్రమంగా గత 2-3 రోజులకి ఇటు అనారోగ్య భరితంగా అయితేనేమి, మరి ఇతరులతో ఉండే ఇబ్బందుల వల్ల ఇరుగు పొరుగు వారి వల్లతేనేమి, ఏదైతే మానసికంగా మిమ్మల్ని కొంత కలవరపడుతున్న సంఘటనలు ఉన్నాయో వాటి నుంచి నెమ్మదిగా కమేపి బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. మీలో కూడా కొంతవరకు ఈ సాహసత్వం అనేది పెరగటం అనేది, తర్వాత ఈ యొక్క బేలత్వం తగ్గటం అనేది కూడా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వారి ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే కొనసాగటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అటు వృత్తి ఉద్యోగాల్లో అయితేనేమి, ఇంటికి సంబంధించిన పరిస్థితుల్లో అయితేనేమి, అన్నిటా కూడా ఏదో రకమైన ఎంతో కొంత ఆనందం అనేది ఉంటుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడిని అధిగమించి ముందుకు రావటం అనేది కొంతవరకు మీకు ఆనందానికి కారణమవుతుంది. ఇక ఇతరులు కూడా మీ పట్ల ఎంతో కొంత గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం, ఎక్కడా కూడా మిమ్మల్ని కించపరచాలి అనేది చూడకుండా ఉండటం, ఆ రకంగా కూడా కొంత మానసిక స్థైర్యం పెరిగేలాగా ఉండటం అనేది కూడా మీ అదృష్టం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర కూడా అంతే మంచి జరగటం అనేది, తర్వాత ఏదైనా సరే కొత్తగా వస్తువులు కొనుగోలు చేయాలన్నా, స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కూడా ఈరోజు నెమ్మదిగా ముందుకి మీ బండికి పయనిస్తుంది. ఇక అమ్మగారు అటువైపు ఉండే బంధువుల విషయంలో ఏవైనా సరే చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. తర్వాత ఏదైనా సరే ఉల్లాసకరమైన
తర్వాత మరి దైవిక సంబంధించిన వ్యక్తులను కలవటం కానీ, వాటికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ తటస్థించవచ్చు. ఇక ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా ఎంతో కొంత ధన వ్యయం అనేది ఒకటి, తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేది ఒకటి, వృత్తి ఉద్యోగాలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకరి ద్వారా కొంత చికాకు అనిపించే పరిస్థితి, ఇవన్నీ కూడా మీతో ఈరోజు పయనించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు మాత్రం ఎంతో కొంత లాభాలు అయితే ఉంటాయి. తర్వాత ఉద్యోగస్తులకి ఆ రకమైన ఇబ్బందులు, అంటే పై వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉండదు. అక్కడ వ్యతిరేకత అనేది తక్కువగానే కనిపిస్తుంది. ఇక కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఈరోజు అవి పెద్దగా ముందుకెళ్ళాలి, మళ్ళీ ఏవైనా సరే వాయిదాల్లోకి వెళ్ళచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనులన్నీ ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇటు వ్యసనాల పరంగా ఉన్నవాళ్ళు, తర్వాత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళైతే ఈరోజు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అనుకోని నష్టాలు వాటిల్లే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వీటికి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు లబ్ధి చేకూర్చడం అనేది వారికి పెద్దగా ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితి కానీ ఈరోజు అయితే ఏమీ లేదు. కొత్తగా వివాహం కావాలనుకునే వారి మనోరథాలు కూడా ఫలిస్తాయి. ఇక సంతానపరంగా ఏవైనా సరే శుభవార్తలు వినొచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంట్లో ఏదో రకంగా కొంత అశాంతి, తొందరపాటు, ఏదో రకంగా మనకి ఉలికిపాటు కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. సంతాన విషయంలో ఎప్పటికప్పుడు ఆశా నిరాశలుగా, అంటే ఈరోజు అమ్మాయి బాగుంటుందేమో అనిపించడం, మళ్ళీ అంతలోనే మన్న రోజుకి ఎప్పటికి ఏంటో ఏమవుతుందో అన్నట్టు ఒక విషాదం చోటు చేసుకోవటం, లేదా సందేహం చోటు చేసుకోవటం, ఈ రకమైన పరిస్థితులతో కొంత మీరు బాధపడటం అనేది అయితే జరుగుతుంది. ఉద్యోగస్తులకు పెద్దగా చెప్పుకోదగిన ప్రతిబంధకాలు అయితే కనిపించడం లేదు. వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే లాభాలు రావటం అనేది అయితే ఉంటుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి మంచి ఫలితాలు, రైల్వే శాఖలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు ఎదుర్కానున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు అనుకున్న పనుల్లో క్రమంగా ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు కూడా నెమ్మదిగా ధైర్యంగా మీరు అనుకున్న విధానంలో ముందుకెళ్ళడానికి పరాక్రమిస్తారు. తర్వాత మరి అమ్మగారు, అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏవైనా సరే మంచి వార్తలు వినే పరిస్థితి కనిపిస్తుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి ఈరోజు కొంతవరకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవసాయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా తొందరపాటు ఖర్చులు కానీ, తొందరపాటు నిర్ణయాలతో నష్టాలు కానీ చవిచూసే పరిస్థితి ఈరోజు అయితే ఉంటుంది. బాగా మీరు ఎవరినైతే నమ్మారో ఆ నమ్మిన వ్యక్తుల ద్వారా ఒక్కోసారి మోసపోయే పరిస్థితి కూడా ఈరోజు ఎదురు కావచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా ఆర్థికంగా ఎంతో కొంత ఇబ్బందులు, పరిస్థితులు అయితే వాటిల్లుతాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అక్కడ మన ఎవరో ఒకసారిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. అటు ఆర్థికంగా అయితేనేమి, తర్వాత శారీరకంగా అయితేనేమి ఒక రకమైన అలసట, త్రిప్పట మిమ్మల్ని పదే బాధించడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభపడతారు. అలాగే ఏదైనా సరే ఒక శాశ్వత ప్రయోజనం ఇచ్చే అంశాల పట్ల దృష్టి సారిస్తారు. భార్యాభర్తల మధ్య ఉండే కొంతవరకు గొడవలు కూడా తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎలా చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన
పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి.